డిప్యూటీ సీఎం గురించి లోకేష్ నిన్న మాట్లాడాడు సార్. అసలు అంటే అతను డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఈ చర్చ ఇంతటితో సమాప్తం అయినట్టుగా మనం భావించొచ్చా? నిన్న వైజాగ్‌లో లోకేష్ ఒక పరువు నష్టం కేసుకి సంబంధించి వైజాగ్‌కెళ్ళినప్పుడు ఆయన హ్మ్. విలేకరులు అడిగారు డిప్యూటీ సీఎం గురించి. ఆయన స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏందంటే ఆహ్, పదవులు ముఖ్యం గాదు. చంద్రబాబు గారు ఏ బాధ్యత ఇచ్చినా నేను హ్మ్. తీసుకుంటానన్నాడు. హ్మ్. మామూలుగా ఇది ఒక ట్రిక్కీ ఆన్సర్. ట్రిక్కీ అవును సార్. ఆన్సర్ అంటే దీని నుంచి మనం ఏం గ్రహించాలి? హ్మ్. అంటే నిజంగా ఆయన వద్దయితే డిప్యూటీ సీఎం నేను ఉండదలుచుకోలేదు. అవును సార్. పవన్ కళ్యాణ్ ఒకడే ఉంటాడు డిప్యూటీ సీఎం. హ్మ్. నేను డిప్యూటీ సీఎం నేను కోరుకోవట్లేదు. అది హ్మ్. ఔట్ ఆఫ్ క్వెషన్ అని చెప్పాలి. అవును. అట్లా చెప్పలే ఆయన. పదవులు ముఖ్యం కాదన్నాడు. పదవి బాధ్యత అన్నాడు. హ్మ్. చాలామంది ఏందంటే పదవికి బదులు బాధ్యత వాడుతుంటారు. హ్మ్. బాధ్యత ఏంటి? పదవే కదా అది కూడా. అంతే కదా సార్. సో, అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే చంద్రబాబు నాకు డిప్యూటీ సీఎం ఇస్తే నేను తీసుకుంటా. హ్మ్. అది బాధ్యత కాబట్టి. ఆయన ఉద్దేశంలో. హ్మ్. చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానంటే అర్థమే చాలామంది ఇదే ఆన్సర్‌లు రాజకీయ నాయకులు చెప్తుంటారు. "ఏం సార్ మీరు మంత్రి పదవి కావాలని హ్మ్. కోరుకుంటున్నారంటే" నాకు పదవులొద్దు. ముఖ్యమంత్రి ఏ అధిష్టానం బాధ్యతలు ఇచ్చినా, అవును సార్. అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా నేను అవును. సిన్సియర్‌గా స్వీకరిస్తాను. చేస్తాను అవును. అంటుంటాడు. అవును. యువతలు ట్రై చేసుకుంటుంటారు. హ్మ్. ఇది రెగ్యులర్‌గా పొలిటీషియన్స్ చెప్పేది. లోకేష్ కూడా ఇలాగే ఒక ట్రిక్కీ ఆన్సర్ ఇచ్చాడు. అంటే క్లియర్‌గా ఏందంటే ఆహ్, లోకేష్‌కి పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి ఉందనేది వార్త బయటకొస్తుంది. హ్మ్. అది ఆబ్వియస్ కూడా. అదేమీ మనకు అర్థం కానిది కూడా ఏం లేదు. అవును సార్. ఎందుకంటే ఇటీవల జరిగిన తిరుపతి హ్మ్. తొక్కిసలాట విషయంలోనే చూసుకుంటే మిగతావన్నీ పక్కన పెడితే డైరెక్ట్‌గా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ఇది కనపడుతుంది హ్మ్. మనకి. ఎందుకంటే తొక్కిసలాటకు సంబంధించి అక్కడ ఆహ్, చనిపోయారు 6 మంది, 40 మంది హ్మ్. గాయపడ్డారు. అవును. ఆ విషయంలో కొంతమందిని చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నాడు. ఆయన ఒక ముగ్గురిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒక ఇద్దరిని సస్పెండ్ చేశాడు. హ్మ్. జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అది. దాని మీద విచారణకి ఆదేశించాడు. విచారణలో తేలితే అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇది హ్మ్. ప్రాసెస్. ఎప్పుడైనా ఒక కలామిటీ గాని, ఒక ప్రమాదం గాని జరిగినప్పుడు చంద్రబాబుకి దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఆయనకి విపరీతమైన అనుభవం ఉంది. అది రైట్ మెథడ్ కూడా. ఎప్పుడైనా జరిగితే దానికి తక్షణంగా హ్మ్. కొంతమంది చర్యలు తీసుకోవడం. దాని తర్వాత విచారణ జరపడం అని. కానీ పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అనేది పేరుకి డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. సెపరేట్ హక్కులు గాని, ప్రోటోకాల్ గాని ఏమి ఉండవు. కానీ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఆయన మామూలుగా అయితే మంత్రి. ఆయన ఏం చేశాడు? ఎవరు దోషులో ఆయన తేల్చేసాడు అక్కడికక్కడే. సో, తేల్చేసి ఆహ్, ఈ దీనికి ఈఓ హ్మ్. అండ్ చైర్మన్ హ్మ్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు వీళ్ళిద్దరే దీనికి బాధ్యులు. వీళ్ళిద్దరూ సారీ చెప్పాలి అనేది ఆయన చెప్పాడు. అవును సార్. అదే మాట చంద్రబాబు చెప్పల. హ్మ్. నిజానికి చంద్రబాబు ఈఓతోనూ, చైర్మన్‌తోనూ హ్మ్. పాలకవర్గం దీంతో మండలితోనూ సమావేశమయ్యాడు, చర్చించారు. హ్మ్. మామూలుగా అయితే నిజానికి డైరెక్ట్‌గా ఈఓకి అక్కడ బిఆర్ నాయుడుకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా 'ఆంధ్రజ్యోతి'ని బలంగా రాశారు. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలు దాదాపు 18 ఎంతో జరిగితే అందులో ఒక దాంట్లోనే వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఈఓ మీద ఆయన కంప్లెయింట్ చేస్తే ఆయన మీద హ్మ్. ఈఓ చేశాడు. వాళ్ళిద్దరూ గట్టిగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. పాలక మండలిలో వాళ్ళు కూడా చాలామంది ఈఓ మీద, అధికారుల మీద కంప్లెయింట్ చేశారు. అన్న ఇది అందుకనే తిరుపతి చరిత్రలో ఎప్పుడు జరగని ప్రమాదం హ్మ్. జరిగిందనేది వచ్చింది. అవును సార్. ఇక్కడేందంటే ఈఓ బిఆర్ నాయుడిని నియమించింది లోకేష్ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా అన్ని పోస్టులు గాని, అన్ని గవర్నెన్స్ గాని లోకేషే చూసుకుంటున్నాడు. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి నిజానికి పైన గౌరవం ఇదంతా ఇస్తున్నట్టు కనపడినా డెసిషన్ మేకింగ్‌లో ఆయనకి ఆయన మంత్రిత్వ శాఖలకు తప్ప మిగతా వాటిలో ఎక్కడ కూడా డెసిషన్ మేకింగ్‌లో పవన్ కళ్యాణ్‌కి రోల్ లేదు. హ్మ్. మామూలుగా క్యాబినెట్ మీటింగ్‌లో మాట్లాడడం అది ఓకే. కానీ ఫైనల్ అథారిటీ ఎవరు? ఇప్పుడు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ మిగతా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా లోకేష్‌దే ఫైనల్ హ్మ్. డెసిషన్. అట్లాగే ఎమ్మెల్యేల విషయాల్లో గానీ, మిగతా అపాయింట్మెంట్స్‌లో గానీ, ఐఏఎస్ గానీ, ఐపీఎస్ గానీ, నామినేటెడ్ పోస్ట్ అన్నిట్లో కూడా లోకేష్ ఫైనల్. ఎందుకంటే అసలు ఎమ్మెల్యేల సెలక్షన్‌లోనే లోకేష్ ముద్ర కనబడుతుంది. హ్మ్. సో, ఆ క్రమంలో లోకేష్ అన్నీ చేస్తుంటే దాన్ని కౌంటర్‌గా పవన్ కళ్యాణ్ చేయడానికి ఇవి చేస్తున్నాడన్న వార్త వచ్చిన క్రమంలో
లోకేష్ కూడా అప్పుడు ఆ కాంటెక్స్లో ఏమన్నాడు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం అని కూడా అన్నాడు. ఉమ్, అప్పుడైనా ఓన్ చేసుకుంటే ఇది మా డిప్యూటీ సీఎం చెప్పాడు కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతాము అని చెప్పాలి మామూలుగా అయితే. ఉమ్, ఆయన అట్లా చెప్పలే, అది వ్యక్తిగతం అన్నాడు. వ్యక్తిగతం అనేది కూడా ట్రిక్కీ వర్డ్, చాలాసార్లు రాజకీయ నాయకులు వాడుతుంటారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం అని. వ్యక్తిగతం ఏముంది తక్కువ, నువ్వు పార్టీలో ఉన్నావు, ఉమ్, పార్టీలో ఉంటే 10 మందికి ఉంటే 10 వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయా ఇష్టం వచ్చినట్టుగా? ఉండవు కదా. ఉమ్. పార్టీ పాలసీ ఒకటి ఉంటుంది, అవును దానికి సార్. అనుగుణంగా కదా నువ్వు మాట్లాడాలి. అంటే మరి వ్యక్తిగత అభిప్రాయం ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేయొచ్చా ఎవడైనా? ఇక్కడ అందుకని వీళ్ళకి నచ్చనప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం అంటారు. అలాగా వ్యక్తిగత అభిప్రాయం తప్పించుకున్నాడు. అలాగే లోకేష్ వైజాగ్లో ఇంకొక మాట కూడా చెప్పాడు, ఏ వ్యక్తి కూడా 3 సార్లు పదవులు 3 సార్లు కంటే ఎక్కువ ఉండొద్దని. మరి చంద్రబాబు ఇప్పుడు 4వ సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి చంద్రబాబు లోకేష్ చెప్పిన రూల్ ప్రకారం చంద్రబాబు ఉండకూడదు కదా అన్న చర్చ కూడా మొదలైంది. అంటే లోకేష్ ఉద్దేశం తాను డిప్యూటీ సీఎం కావాలి, దాని తర్వాత ఈ 5 ఏళ్ల లోపలే సీఎం కూడా సీఎం. కావాలి. ఈ రూల్ని తీసుకొచ్చి, అంటే ఈ రూల్స్ కూడా కన్వీనియంట్గా తీసుకొస్తుంటారు రాజకీయ పార్టీల్లో. మోడీ కూడా అద్వానీని దెబ్బతీయడానికేమో 75 ఏళ్ళ ఏజ్ గ్యాప్ పెట్టాడు, లిమిట్ పెట్టాడు. 75 ఏళ్ళు అంటే ఎక్కువ ఉంటే ఏ పదవులు ఉండొద్దని. సో ఆ కింద మురళీ మనోహర్ జోషి, అద్వానీ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు. తన విషయానికి వచ్చేసరికి మళ్ళీ అది ఆ, దాన్ని పక్కన పెట్టారు, రూల్ని పక్కన పెట్టారు. అవును సార్. అంటే మనుషుల్ని పక్కన పెట్టాలంటే రూల్ కావాలి, మనుషులు కావాలంటే రూల్ రూల్ పక్కన వద్దు, పెడతారు. పక్కన పెట్టాలి. ఇది అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇలాంటిది కనిపిస్తుంది. ఇది తెలుగుదేశంలో కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోకేష్ ఆయన మాట్లాడిన పద్ధతి కానీ అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎంని ఆశిస్తున్నట్టు కనబడుతుంది. కానీ చంద్రబాబుకు ఉన్న సమస్య ఏంటంటే డిప్యూటీ సీఎంగా చేయాలంటే మోడీ, అమిత్ షా ఆశీస్సులు లేకుండా చేసే పరిస్థితి. వాళ్ళు కానీ వ్యతిరేకిస్తే ఈయన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన చేస్తే పవన్ కళ్యాణ్కి రోల్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏకైక డిప్యూటీ కాబట్టి డిప్యూటీ సీఎం అన్న ఇది ఉంది. లోకేష్ కూడా డిప్యూటీ సీఎం అయ్యాడు అనుకో, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ స్టేచర్ తగ్గిపోతుంది. డిప్యూటీ సీఎం లోకేష్ ఇలా అన్నాడు అని ఎట్లాగో తెలుగుదేశం మీడియా ఆయన్ని హైలైట్ చేసుకుంటూ అవును సార్. వస్తుంది. సో ఇది ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు చాలా తెలివిగా లోకేష్ని పక్కన పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ని స్టేట్ బయట తెప్పించాడు కానీ లోకేష్ని తెప్పించకుండా మంగళగిరికి పరిమితం చేశాడు. లోకేష్ని ఎక్కడ ఫోకస్ కానివ్వకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడేమో అది ఇబ్బంది. ఎందుకంటే చంద్రబాబు తను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, సీఎం కూడా చేయాలి. అంటే ఎస్టాబ్లిష్ చేసేసి నాయకత్వాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసేస్తే లోకేష్ కూడా సామర్థ్యత పెరిగింది లోకేష్కి. కాకపోతే సపోర్ట్ సిస్టమ్ లోకేష్కి అవసరం. ఇప్పటికీ ఎవరైనా కూడా సొంతంగా నిలబెడతాను కదా, ఇప్పుడు నాకు ఒక పోస్ట్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటానా లేదో తెలుస్తుంది. పోస్ట్ ఇవ్వకుండా ఇతను అర్హుడా కాదంటే కుదరదు కదా. ఎవరికి కూడా ఏమి పుట్టుకతో సీఎంలుగా రారు కదా. సో అందువల్ల ఇప్పుడు అతనికి అనుభవం ఉంది, ఆల్రెడీ గతంలో మంత్రిగా పనిచేసి సకల శాఖ మంత్రిగా అతను పనిచేశాడు, మళ్ళీ ఇప్పుడు సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ప్రజల్లో కూడా అంతకుముందు అతనికి పప్పు గిప్పు ఇట్లాంటి ఇమేజెస్ ఉన్నాయి. ఇవాళ ఎవరు డిస్కస్ చేసే పరిస్థితి లేరు. అట్లాగే ఫిజికల్గా కూడా అతను మార్చుకున్నాడు. యువగలం పాదయాత్ర అసలు ఎవరు కూడా నమ్మలేదు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలేదు. దాన్ని ఏదో ఒక రకంగా లాగించుకొచ్చాడు.